'యుద్ధకాండ చాప్టర్ 2' 2 అవర్స్ 24 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఫిల్మ్ ఈ రోజే ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఓటీటీలో చూడడానికి వర్తా కాదా తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని థియేటర్ అండ్ ఓటీటీ రివ్యూస్ కవర్ చేస్తాం. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ రైట్‌గా ఇస్తున్నా. కొట్టని చెప్తా. నా కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక మైనర్ రేప్ విక్టిమ్ కోసం కోర్టులో చేసే యుద్ధమే ఈ యుద్ధకాండ. ఒక నిజాన్ని ప్రూవ్ చేయడం కోసం ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సొచ్చింది, ఫైనల్‌గా విక్టిమ్‌కి జస్టిస్ దొరికిందా? లేదా? అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. సినిమా సెకండ్ హాఫ్ మోస్ట్‌లీ ఎంగేజింగ్‌గా ఉంది. కోర్ట్‌లో జరిగే ఆర్గ్యుమెంట్స్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రిపేర్ చేసుకున్నారు. క్లూస్‌ని ఒక్కటొక్కటిగా రివీల్ చేస్తూ, ప్రతి పాయింట్‌ని కన్విన్సింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఇన్ డీటెయిల్డ్‌గా కొన్ని స్ట్రాంగ్ సెన్సిబుల్ సీన్స్ ఉన్నాయి. అలానే కొన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా ప్రాపర్‌గా రాసుకున్నారు. ఒక కోర్ట్ రూమ్ డ్రామాలో కావాల్సిన మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్. అంటే ఇనీషియల్‌గా హీరో దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు. హీరో కేస్ గెలవడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. అంటే ఆ కేస్‌లో అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉండాలనమాట. సో, మనం అప్పుడే సినిమాకి స్ట్రాంగ్‌గా హుక్ అవుతాం. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడన్న క్వెషన్‌కి ఆన్సర్ కోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తాం అనమాట. సో, ఈ సినిమాలో అలాంటి కాన్ఫ్లిక్టే ఉంటది. అంత స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్‌ని పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ పర్టిక్యులర్ ఇష్యూని సాల్వ్ చేయడానికి కోర్ట్‌లో యూజ్ చేసే టెక్నిక్స్, ఐడియాస్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, సెకండ్ హాఫ్‌లో మనల్ని హుక్ చేయడానికి యూజ్ చేసిన ఐడియాస్ బాగున్నాయి. ఇంకా సినిమాలో సైకోటిక్ బ్రేక్ అనే పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్‌ని ప్రెజెంట్ చేస్తారు. ఊరికే గూగుల్ నుండి కాపీ కొట్టి ఒక డెఫినిషన్ చెప్పి వదిలేయకుండా మనల్ని కన్విన్స్ చేయడానికి ఇన్ డెప్త్‌గానే రీసెర్చ్ చేశారు. ఇంకా టెక్నికల్‌గా చెప్పాలి అంటే ఏ టెక్నికల్ క్రాఫ్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఆర్ స్పెషల్‌గా ఏమీ లేదు. బట్ బానే ఉన్నాయి. దే ఆర్ డీసెంట్. ఇక నెగెటివ్స్ చెప్పాలంటే సినిమా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్సే బాగుంటాయి. అంటే కేస్‌కి సంబంధించింది కాకుండా మిగతా ఎలిమెంట్స్ లైక్ లవ్ ట్రాక్, కామెడీ, ఎమోషన్ ఏది కూడా మనల్ని ఫస్ట్ హాఫ్‌లో ఎంగేజ్ చెయ్యవు. అంటే ఒక టెంప్లేట్ రైటింగ్ లాగా రాసుకున్నారు. హీరో ఇలా ఉండాలి, హీరో ఇలా చెయ్యాలి, హీరో ఇలా మాట్లాడాలి, హీరో చాలా మంచోడు. ఇలా ఒక కమర్షియల్స్ ఫార్మాట్‌లోనే రాసుకున్నారు. సో, అందువల్ల ఫస్ట్ హాఫ్ పెద్దగా ఎక్కదు. సాంగ్స్ కూడా సినిమాకి స్పీడ్ బ్రేకర్సే అండి. హీరో క్యారెక్టర్ కూడా మనకి పెద్దగా కనెక్ట్ కాదు. ఆ క్యారెక్టర్ చాలా రొటీన్ అండ్ రెగ్యులర్‌గా అనిపిస్తది. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాయింట్ నెగెటివ్ ఏం కాదు కానీ చెప్పాలనిపిస్తుంది. రేప్ ఇన్సిడెంట్స్‌ని ఆర్ రేప్ విక్టిమ్స్‌ని ఎందుకు మీరు రేటింగ్‌లో ఎమోషన్‌కి ఒక ఫార్ములాగా రాసుకున్నారు నాకు అర్థం కాలేదు. అంటే ఆ ఇన్సిడెంట్స్‌ని చూపిస్తే జనాలు ఈజీగా ఎమోషన్ అయిపోతారనే ఒక ఇంటెన్షన్‌తోని ఇలా రాస్తున్నారా? ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడానికి అదొక్కటి తప్పితే మీకు ఏం దొరకట్లేదా? మీరనొచ్చు, "అదేంటి బ్రో! మంచి చెప్పాలి కదా జనాలకి" అని. సరే అలానే అనుకుందాం. మీకు జెన్యూన్‌గా మంచి చెప్పాలనుంటే కమర్షియల్ ఎలిమెంట్స్‌ని ఎందుకు ఇంక్లూడ్ చేశారు? డైరెక్ట్‌గా స్టోరీలోకి వెళ్ళిపోయి వితౌట్ ఎనీ కమర్షియల్ ఎలిమెంట్స్ జెన్యూన్‌గా స్టోరీని చెప్పొచ్చుగా. అంటే విసుగొస్తుంది. రేప్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని ఫార్ములా రైటింగ్ చేస్తుంటే. ఇంకా పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే 'కేజీఎఫ్‌లో' హీరో మదర్ రోల్‌లో చేసిన అర్చన జోయిస్ గారు ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆవిడ పెర్ఫార్మన్స్ ఎక్సలెంట్ ఉంది. ఇంకా మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్ పెర్ఫార్మన్స్ కూడా డీసెంట్‌గానే ఉంది. సో, ఫైనల్‌గా ఈ సినిమా ఎలా ఉందిరా అంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ భయ్యా. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్‌గానే ఉంటది కానీ సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేసింది. అండ్ యెస్, ఇట్స్ ఎ ఫ్యామిలీ వాచ్.